కలిగిస్తుందన్న తర్వాత కూడా మరి చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి ఆ నిందితుడిని ఇంతవరకు ఆ నిందితుడిని కేసు పెట్టకపోవడం, ఇంతవరకు ఆ నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం చూస్తే దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తి అయిన ఒక దళితుడి మీదనే సుప్రీంకోర్టులో దాడి జరిగితే ఇక కేసు లేదు, ఆయనకు అరెస్ట్ లేదంటే ఈ దేశంలో దళితులకు ఇక భద్రత ఎక్కడుంటుందో, దళితులకు ఇక గౌరవం ఎక్కడుంటుందో, దళితులకు ఇక్కడ రక్షణ ఎక్కడుంటుందో ఇక ఎవరు చెప్పాల్సి వస్తుందని ఇష్యూ కూడా స్పష్టం చేస్తుంది. దేశ ప్రధానమంత్రి అది ఒక అనాగరిక చర్య అన్నాడు. దేశంలో ఉండబడి ప్రతి పౌరుడు దీన్ని అగ్రహానికి గురించి చెప్తున్నాను అన్నాడు. దీన్ని దేశ ప్రజలు ఖండిస్తున్నారని చెప్పినప్పుడు కూడా ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తి అయిన ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయన మీద జరిగిన దాడి పట్ల ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం, నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చూస్తే ఇక దళితులకు ఈ దేశంలో రక్షణ గౌరవం ఎట్లా ఉంటుందనే విషయం మేము భావించాల్సి వస్తుందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చీఫ్ జస్టిస్ స్థానంలో గవాయి గారని ఒక దళితుడు కాకుండా, చీఫ్ జస్టిస్ స్థానంలో గవాయి గారని ఒక దళితుడు కాకుండా అక్కడ ఒక ఉన్నత వర్గాల సంస్థ జస్టిసే కనుక ఉంటే ఇట్లాంటి దాడి జరిగేదా అంటే దాడి జరిగేది కాదని చెప్పి చరిత్రలో కొన్ని ఆధారాలు కూడా కనిపించినాయి. ఉదాహరణకు దాడి జరగడానికి నేపథ్యం ఏదైతే ఉన్నదో, దాడి జరగడానికి నేపథ్యం ఏదైతే చెప్పుకుంటున్నారో దాడిని ఖండిస్తున్నట్టుగానే ఖండిస్తూ ఆ దాడి జరగడం కరెక్టే అన్నట్టుగా మాట్లాడేటోళ్ళని ఉద్దేశించి నేను ఒకటి విషయాలు చెప్తున్నాను. నంబర్ 1, కోర్టు విచారణ సమయంలో మధ్యప్రదేశ్లోని ఖజురాహో అనే ఒక అడవి ప్రాంతంలో ఈ దేశ సంస్కృతి సంబంధించిన మొత్తం ఎన్నో విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఆ విగ్రహాలు వివిధ రకాలుగా వివిధ రూపాలు ఉన్నాయి. కానీ అక్కడున్న విగ్రహాల్లో విష్ణుమూర్తి విగ్రహం అక్కడ కొంత దెబ్బతిని ఉన్నది ఎప్పటి నుంచో, అది స్వాతంత్రం ముందు నుంచే దెబ్బతిని ఉన్నది కొంత. కానీ దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడ్డది. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుతూ ఇది డైరెక్ట్గా సుప్రీంకోర్టు పరిధికి కాదని, అక్కడ తేల్చాల్సింది పునరావృత్తి శాఖ అని, అక్కడ ఈ సమస్యను పరిష్కరించుకోమని చెప్పి సూచన చేయడం జరిగింది. అంటే ఏ కేసు అయినా డైరెక్ట్గా సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉన్నదా అంటే కొన్ని పోవు అనడానికి సాక్ష్యం మొన్న మన తెలంగాణలో 42% రిజర్వేషన్ల మీద చట్టం వచ్చినప్పుడు ఇక్కడ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ తీర్పు రాకముందే సుప్రీంకోర్టుకు వెళ్ళారు మంది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మీరు సుప్రీంకోర్టుకి ఎలా వచ్చారు, కాబట్టి హైకోర్టులో ముందు తేల్చుకున్న తర్వాత రండి అని చెప్పి అక్కడ స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలో వారం రోజుల క్రితమే ఆ మాట చెప్పడం జరిగింది. అంటే కొన్ని కేసు విషయాలు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వచ్చేవి కావని, కొన్ని సందర్భాల్లో లోకల్గా తేల్చుకునే విషయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానం చేశారు. ఆ సందర్భంగా పదే మీరు ఇక్కడనే తేల్చాలని చెప్పి లాయర్ అంటున్నప్పుడు ఇక్కడ తేల్చేది కాదని నేను చెప్తున్నప్పుడు కూడా మీరు ఇంటలేరు కదా. ఇంకా మీరు అక్కడున్న మన దేవుణ్ణి మీరు ప్రార్థించుకోండి, మీరు అక్కడ ఉన్న దేవుణ్ణి ప్రార్థించుకోండి అనే ఒక మాట అనడం జరిగింది. ఆయన పరిధి కాదన్నప్పుడు పదే మీరు ఇంటలేనప్పుడు ఇక మీరు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించండి, మీరు పునరావృత్తి శాఖకు వెళ్ళండి అని అంటే దాన్ని చిలువల పలవలుగా చేసి మేము దీనికోసమే మేము దాడి చేశామని చెప్పి ఆ దాడి చేసిన వ్యక్తితో పాటు ఆయనను సమర్థించే వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఇక్కడ స్పష్టంగా మరొకటి కూడా ఉన్నది. ఇక్కడ 2 రోజులకే కొన్ని విమర్శలు వస్తున్నాయని తెలిసి వెంటనే చీఫ్ జస్టిస్ గారు అదే సుప్రీంకోర్టులో వివరణ ఇచ్చేశాడు. నేను దురుద్దేశపూర్వకమైన వాక్యాలు చేయలేదు, నేను ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే కాకుండా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రధాన వ్యక్తిగా నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నేను నా జీవితంలో మా తండ్రి బౌద్ధంలో అంబేద్కర్ తీసుకున్న క్రమంలో బౌద్ధంలో చేరాడు. మేము బౌద్ధ మత విశ్వాసాలకు లోబడే కాకుండా
రాజ్యాంగం ప్రకారంగా అన్ని మత విశ్వాసాలకు గౌరవించే విధంగా నేను అన్ని దేవాలయాలకు వెళ్ళి పూజ చేస్తానని చెప్పి నాకు ఒక మతం వ్యక్తిగతం కావచ్చునేమో కానీ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని దేవాలయాలకు చేస్తానని చెప్పి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్పి కూడా ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది అదే సుప్రీంకోర్టులో. అయినప్పటికీ ఆయన మీద దాడి చేయడం కూడా జరిగింది. దాడి కారణాలు 2-3 కనిపిస్తున్నాయి. కేవలం ఆ వాక్యనే దాడికి ఇప్పుడు కలిపిందంటే కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రాశాడో ఆ రాజ్యాంగం రాయడం వల్లని నాలాంటి వాళ్లకు ఇట్లాంటి ఉన్నత అవకాశాలు వచ్చినాయని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఈ దేశంలో రాజ్యాంగం లేకపోతే నాలాంటి దళితుడు ఒక అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తి అయ్యేవాడు కాదని చెప్పి ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్లకు నమస్కారం పెట్టి నీలాంటి మహనీయుడి వల్లనే నాలాంటి దళితుడు ఇక్కడికి ఉండగలిగిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రెండో విషయం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ ఉండబడే న్యాయమూర్తులతో అక్కడ ఉండబడే న్యాయవాదులతో ఆయన అందరినీ పలకరిస్తూ ఆయన నమస్కారం పెట్టలేదు, ఆయన జై భీమ్ అని చెప్పి అందరికీ అభిమానం చెప్పడం జరిగింది. జై భీమ్ అనేది అంబేద్కర్ పట్ల ఉండబడే గౌరవానికి నిదర్శనంగా ఆ జై భీమ్ నియమాలను వాడుతుంటాం. కొన్ని శక్తులకు ఇప్పటికీ రాజ్యాంగం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళు ఉన్నారని రుజువు అవుతాను. ఇంకొక మూడో విషయం గొప్ప పని చేశాడు చీఫ్ జస్టిస్ గౌరవ గవాయి గారు. ఏం చేశాడంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడే ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగాల్లో నిన్నటి వరకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు లేవు. గవాయి గారు చీఫ్ జస్టిస్ అయ్యేంత వరకు 70 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఒకే ఒక నిర్ణయంతో సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడి అన్ని ఉద్యోగాల్లో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాడు. ఈ దేశంలో ఒక సంచలనం అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఉద్యోగస్తులు ఎక్కబెట్టుకుంటే 98% ఉన్నత వర్గాల ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారు. కానీ గవాయి గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశంలో ఉండబడే ఇంతకు ముందు ఏ చీఫ్ జస్టిస్ తీసుకోలేకపోయాడు. ఒక దళితుడు కాబట్టి ఒక దళితుల కోసం, గిరిజనుల కోసం, బీసీల కోసం నిర్ణయం తీసుకున్నాడు. మొన్న గౌరవ చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్ వచ్చిన సమయంలో నేను కలిసి ఆయనను అభినందిస్తున్న సమయంలో, సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మీరు సుప్రీంకోర్టులో మన ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయడం అనేది మేము గర్వపడుతున్నాం సార్ మిమ్మల్ని చూసి అంటే, లేదు కృష్ణ, ఎస్సీలకే కాదు మన బీసీలకు అందరికీ కలిపి నేను రిజర్వేషన్ ఇచ్చానని చెప్పి ఆయన నాకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది ఎవరికి వ్యతిరేకం అంటే ఎవరి మనసులో ఆయన అంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో పడ్డది. ఆయన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోయి అంబేద్కర్ కాళ్ళ కాడ ఆయన దండం పెట్టొచ్చాడు. అందరినీ పలకరిస్తూ నమస్కారం పెట్టలేదు, దండం పెట్టలేదు, కానీ జై భీమ్ అని పలకరించాడు. మూడోది, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాల తర్వాత కూడా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ అమలు చేయకపోతే చీఫ్ జస్టిస్ పరిధిలో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు. మీరు చూస్తుంది కదా, రిజర్వేషన్లు మాట అంటే ఎవరు అడ్డం పడతారో తెలుసు కదా. మీ అన్నగా ఒక పేద వర్గాల బిడ్డగా చెప్తున్నా, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో మండల కమిషన్ వ్యతిరేకించింది ఎవరో అందరికీ తెలుసు. ఉన్నత వర్గాలే వ్యతిరేకించి రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇవాళ 42% నా బీసీలకు ఇక్కడ స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎవరు అడ్డపడ్డారో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనం ఉన్నత వర్గాలే అడ్డం పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అంటే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయవ్యవస్థలో ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం అంటే నిన్నటి వరకు 99% ఉన్నత వర్గాలు ఉన్న ఆ స్థానంలో ఎస్సీ బీసీలు రావడాన్ని జీర్ణించుకోలేని శక్తులే గవాయి గారి మీద ఒక దాడికి ఇది సాక్ష్యం చూసి దాడి చేసిందనే విషయం రుజువు అవుతుంది. అక్కడ చీఫ్ జస్టిస్ గారు ఒక దళితుడు కాకపోతే, ఇంత కమిట్మెంట్ గల ఆయన కాకపోతే ఆ దాడి జరిగేది కాదు. అందుకు సాక్ష్యం చెప్తున్నా నేను. మత విశ్వాసాలకు సంబంధించిన విషయంలో రాజ్యాంగం అన్ని మతాలను గౌరవిస్తున్నది.
మనం కూడా అన్ని మతాల విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళని గౌరవించాలి. వ్యక్తిగతంగా ఎవరి విశ్వాసాలు వాళ్ళకున్నా అందరి విశ్వాసాలను గౌరవించే సాంప్రదాయం రాజ్యాంగం మనకు అందించింది. దాన్ని గౌరవించాలి, దానికి లోబడి మనం జీవించాలి. కానీ ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఇట్లాంటి వాక్యాలు, ఇంతకంటే ఘోరమైన వాక్యాలు అదే సుప్రీంకోర్టులో 2 సందర్భాలు జరిగినాయి. అది ఉన్నత వర్గాల జడ్జీలు ఆ వాక్యాలు చేశారు. ఎగ్జాంపుల్, అయోధ్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో 5 జడ్జీలు విచారణ చేస్తున్న సమయంలో ఒక జడ్జి పిటిషన్ దారుని ఉద్దేశించి ఎవరైతే రామ మందిరం అయోధ్యలోనే కట్టాలని చెప్పి పిటిషన్ వేశారో ఆయన ఉద్దేశించి ఒక జడ్జి అడిగాడు, రాముడు మీరు కట్టాలనుకున్న అయోధ్యలో ఆ ప్రాంతంలోనే ఆ స్థలంలోనే పుట్టిండని మన ఆధారాలు చెప్తారా అన్నాడు. మన విశ్వాసం ఏం చెప్తున్నది? రాముడు అంటే అయోధ్యలో పుట్టిందనే దేశ విశ్వాసం, దేశ ప్రజలందరి విశ్వాసం. మరి జడ్జి అడిగింది ఏంటిది? ఆ జడ్జి కూడా బ్రాహ్మణ జడ్జి, ఆ జడ్జి కూడా హిందూ విశ్వాసాలకు సంబంధించిన జడ్జి అయినప్పటికీ రాముడు ఫలాని స్థలంలోనే పుట్టిందని ఆధారాలు మీరు చూపెడతారా అని చెప్పి అడగడం అంటే అది ఒక రకం చెప్పంటే అది విక్రించినట్టు కాదా? 4000, 5000 సంవత్సరాల క్రితం ఫలాని చోటనే ఫలాని స్థలంలో పుట్టిందని చెప్పి ఆధారం చేయగలుగుతారా? ఆయన జడ్జి అన్నాడు, ఆయన మీదేం దాడి జరగలేదే, ఆయన ఎవరు విమర్శించలేదే, మరి ఆయనకు తెలియదా దేశ ప్రజల విశ్వాసం రాముడు అయోధ్యలోనే పుట్టిందని ఆయనకు తెలియదా? ఆయన పిటిషన్ దాన్ని ఉద్దేశించి అన్నాడు, అయోధ్యలోనే ఫలాని స్థలంలో పుట్టిందని గ్యారెంటీ ఏంది, మీరు ఆధారం చూపెట్టండి అన్నాడు. ఆయన ఎవరు అనలేదే. అంతేకాదు ఇంకొక విషయం, రాముడు రఘువంశానికి సంబంధించిన వ్యక్తి కదా, ఇప్పుడు ఆ ఊర్లో రఘువంశాలు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి కూడా అడిగాడు. మరి ఆనాడు రఘువంశాలు అక్కడ ఉండాలని ఏమైనా గ్యారెంటీ ఉన్నదా? అది కూడా లేదు. ఇది ఏ వాక్యం మనం అర్థం చేసుకుందాం. మూడోది, రాముడు పుట్టిన స్థలానికి పవిత్రత ఎందుకు అంటగడుతున్నారు అని కూడా అడిగారు. అంటే రాముడు దేవుడని విశ్వసించే ఈ దేశంలో, మెజార్టీ ప్రజలు దేవుడని విశ్వసించే దేశంలో ఆయన పుట్టిన స్థలం ఒక గొప్ప స్థలంగా భావించుకోవాల్సి వస్తుంది కదా. అయినప్పటికీ కూడా జడ్జి ఆ మాట అన్నాడు. ఆయన మీద ఎవరు విమర్శ పెట్టలేదు, దాడి కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన హిందువే, ఆయన ఉన్నత వర్గాల సంబంధించిన వ్యక్తే. రాముడు పుట్టింది ఎక్కడో ఆధారాలు చూపడం అంటే కూడా రాముడు రఘువంశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ రఘువంశాలు ఎవరు ఉన్నారో చెప్పండి అని కూడా అడగడం అంటే ఇది మరి ఆ విశ్వాసాలను కొంత అగౌరవపరిచినట్టు కాదా? ఆయన జడ్జి మీద ఏం చేయలేకపోయారు. రెండో విషయం ఇక్కడ మనందరూ తెలుసు, కేరళకు సంబంధించిన రెండో విషయం మనందరూ తెలుసు, అది అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయం. అది అక్కడున్న సంబంధించిన దేవాలయం సంబంధించిన విషయం. శబరిమల సంబంధించిన విషయం. శబరిమల విశ్వాసాల ప్రకారంగా మహిళలకు అక్కడికి వచ్చే స్థానం లేదు. కానీ రాజ్యాంగం ప్రకారంగా ఎవరం ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా కూడా లింగ వివక్షను ఎవరు సమర్థించలేరు, అందరికీ అక్కడ పోయే హక్కు ఉండదని చెప్పి లింగ వివక్ష ఉండకూడదని కూడా తీర్పు చెప్పడం జరిగింది. విశ్వాసాలేమో అక్కడ మహిళలు రావద్దని ఉంటే, రాజ్యాంగమేమో లింగ వివక్ష ఉండకూడదని చెప్పి తీర్పు చెప్పకడి దారి చేస్తే మరి ఆయన మీద కూడా దాడి ఇక్కడ జరగలేదు. ఆయన గగో ఇలాంటి ఉన్నత వర్గాల సంస్థ వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఈ 2 కామెంట్స్ తో పోల్చుకుంటే మరి ఇక్కడ మా పరిధిలో లేదు, అక్కడ దేవుడినైనా పూజించుకోని అనడం అనేది ఇంతకుముందు చెప్పిన దానికంటే ఘోరమైంది కాదు. వాళ్ళు వివరణ కూడా ఇవ్వలేదు, కానీ మన గవాయి గారు వివరణ ఇచ్చాడు. నాకు అన్ని మతాలు సమానం అని చెప్పాడు. ఆయన కూడా ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడి జరగడానికి కారణం ఆయన దళితుడు కాబట్టినే దాడి జరిగింది, కానీ ఇంకోటి కారణం కాదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పేసింది, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి. ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ ఉండదని చెప్పి హైకోర్టులకు, కింది స్థాయి కోర్టులకు కూడా సూచన చేసింది. మొన్ననే ఒక 4 రోజుల క్రితమే సూచన చేసింది. అరే ఎస్సీ కేసుల్లో ముందస్తు బెయిలే ఉండద్దన్న సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన చీఫ్ జస్టిస్ దాడి జరిగితే ముందస్తు బెయిల్ పక్కకు పెట్టి కేసే లేదు, అరెస్టే లేదంటే ఇక ఈ దేశంలో దళితులకు రక్షణ ఎవరిస్తారు, ఈ దేశంలో గౌరవం ఎక్కడ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన కవిని వ్యక్తం చేస్తూ దీన్ని ఖండించాల్సిన బాధ్యత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా దేశ ప్రజలందరూ దీన్ని ఖండిస్తాను అని అన్నారు. ఇది అరాచకమైన చర్య అన్నారు. ఇది దేశ ప్రజల్లో అందరూ అగ్రంతో ఉన్నారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేసు నమోదు కాలేదు, అరెస్టు కాలేదు, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అందుకనే మేము ఈ తెలంగాణ గడ్డ మీదనే కాకుండా ఎంఆర్పిఎస్ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో ఇవాళ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన మరియు ధర్నాలు చేపట్టాలని
మన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా, రాజ్యాంగంలో ఉండబడే చట్టాలను గౌరవించే విధంగా, ఆ చట్టాల పరిధిలో నేరస్తులకు నిందితులకు శిక్షలు పడే విధంగా మన వంతు ప్రజాస్వామ్య శాంతితో ఉద్యమం నిర్మించామని చెప్పి ఈ రోజు అన్ని జిల్లాలో ధర్నాలు జరుపుతున్న క్రమంలోనే నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకటి డిమాండ్, ముందస్తుగా వెంటనే కేసు నమోదు చేయాలి, లేదా సుమోటో కేసు అయినా నమోదు చేయాలి. కేసు నమోదు చేయాలి, సుమోటో కింద నమోదు చేయాలి. ఇప్పుడు ప్రపంచం ఏమనుకోవాలి? ప్రపంచానికి తెలిసిపోయింది ఈ వార్త, ఈ దేశంలో అందరికీ తెలిసిపోయింది ఈ వార్త. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే కేసు నమోదు కాలేదంటే ప్రపంచానికి ఈ దేశంలో మనం ఏం సంకేతం ఇచ్చినట్టు? అంటే దళితుల మీద దాడులు జరిగినా, హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అది సంకేతం పంపినట్టు కాదా? అంటే మానవ హక్కులు దళితులకు లేనట్టే కదా? రాజ్యాంగం చట్టాలు మా కోసం మాత్రం లేవనే విషయం అర్థమవుతుంది కదా? ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఈ దేశంలో ఉండబడే దళితులు, ప్రజాస్వామ్యవాదులు అన్యాయాన్ని సహించకుండా రాజ్యాంగ పద్ధతిలో శిక్షలు కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ముందుకు నడిపించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సమయంలో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ జరుగుతున్నప్పుడు మేము ప్రతి దాడులు చేయాలా? చట్టబద్ధలో న్యాయం కోరాలా? ఎస్సీల మీద అణగారిన వర్గాల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మేము ప్రతిఘటించాలా? మేము ప్రతి దాడులు చేయాలా? చట్టబద్ధలో న్యాయం కోరాలా? ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసులన్నీ పడుతున్నట్టు అర్థం ఏంటిది? అంటే రాజ్యాంగ పరిధిలో చట్టం ద్వారానే న్యాయం కోరాలనే కదా, రాజ్యాంగ పరిధిలో చట్టం పరిధిలో న్యాయం కోరాలనే కదా కేసులు నమోదవుతున్నాయి. మరి దాడి జరిగినప్పుడు, అవమానాలు జరిగినప్పుడు మేము ప్రతిఘటించాలి కదా. ప్రతిఘటించట్లేదంటే, న్యాయాన్ని కోరుతూ కేసులు మనం చేస్తున్నామంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించడం వల్లనే, ఆ రాజ్యాంగం చట్టంలో ఉండబడే ఆ వాటిని అమలు చేయమని చెప్పి కోరుతున్నామనంటే రాజ్యాంగాన్ని గౌరవించేది, చట్టాలను అమలు చేయమని ప్రజాస్వామ్యం కోరేది దళితులు, పేద వర్గాలు అయితే రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాలను గౌరవించకుండా మాకేదైనా జరిగితే మేము దాడులు చేస్తామంటే దాడులు చేస్తామన్న వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించినట్టు కదా, గౌరవించినట్టే కదా, చట్టాలను వాళ్ళు గుర్తించినట్టే కదా. ఇట్లాంటి వాళ్లకు చట్టపరమైన శిక్షలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే కేసు నమోదు చేయాలి. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సున్నితంగా తీసుకోవాలి. మూడోది, సమగ్రమైన విచారణ జరగాలి. దాడి చేసిన వ్యక్తి ఒకనే కనిపిస్తున్నాడు, కానీ వెనక ఎవరు నిర్వహణ తేలాలి. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా చూడాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదని భావిస్తూ అదే